మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నట్టయితే, దేవుని చిత్తంలో నువ్వు నడిచినట్టయితే, దేవుని మార్గంలో నువ్వు నడిచినట్టయితే దేవాది దేవుడు నిన్ను, నీ కుటుంబంను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని చిత్తానుసారంగా జీవించడం అనగానే దేవునికి మాటకు లోబడి దేవుని యొక్క చిత్తంలో నీవు, నీ కుటుంబము దీవించినట్టయితే రాబోయే దినాల్లో దేవుడు నీ పిల్లలను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దీవించే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను పిలిచిన దేవాది దేవుడు మరలా నిన్ను, నీ కుటుంబంను తిరిగి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. నువ్వు ద్వితీయ కాండము హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతున్నాం. ద్వితీయ కాండము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు వాక్య భాగం హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవాది దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెల ప్రదేశానికి ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవాది దేవుడు నెరవేర్చుచున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. మన జీవితంలో కూడా ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగా దీవించాడో, ఆశీర్వదించాడో, దేవుని మాటకు లోబడినప్పుడు దేవాది దేవుడి హృదయ కల మనల్ని కూడా ఆ రీతిగా దీవించబోతా ఉన్నాడు, ఆశీర్వదించబోతా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే ద్వితీయ కాండము 6వ అధ్యాయం 10వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహామును, ఇస్సాకును, యాకోబుతో చేసిన ప్రమాణంను బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవాది దేవుడు మరి పాలు తేనెల ప్రదేశానికి ఏ రీతితో నడిపించాడు. మనం కూడా దేవుని చిత్తంలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేవునికి లోబడినప్పుడు, మన పితరులు మంచి కార్యాలు చేసినప్పుడు దేవాది దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాగ్దానం ఏ రీతిగా నెరవేర్చబడుతుందంటే నువ్వు దేవునికి లోబడినప్పుడు. మరి అబ్రాహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ దేశంలో నేను ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను. అంటే ఆ దేశం అంతట్లో కూడా మరి నువ్వు పోయి చేయవలసింది ఏమీ లేదు, అన్నీ ఏర్పాటు చేసేస్తాడు దేవాది దేవుడు. మనల్ని కూడా మనం దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు మనం వెళ్ళే ప్రదేశంలో దేవుడు సమస్తము ముందుగానే స్థిరపరిచి మనల్ని అందులో ప్రవేశపెడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలను కూడా దేవాది దేవుడు వారు కట్టని ఆ ఒక మంచి పురములను ఆల్రెడీ దేవుడు నిర్మించిన తర్వాత దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను అందులోకి నడిపించాడు. మనం కూడా దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనము కట్టని పురంలో అలాగే తీసినట్టయితే మనము ప్రయాసపడి చేయని అన్నీ కూడా దేవుడే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. మనకు కావాల్సిన ఆహార విషయంలో కానీ, కావాల్సిన సమృద్ధిని అన్నీ కూడా ఏర్పాటు చేసి దేవుడు ప్రతిదీ కూడా ముందుగానే ఏర్పాటు చేసి మనల్ని పిలుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములో నీవు నింపని మంచి ధ్రువములను చేత నింపబడి ఉండును. నీవు తవ్వలేకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటను, ఒలివ చెట్లను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొంది ఉన్నావు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు సమస్తము ఏర్పాటు చేశాడు.
ఎందుకంటే దేవాది దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. వీళ్ళను వీళ్ళ కుటుంబంలో దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఎందుకంటే దేవాది దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడే, ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడే వాగ్దానంతో పిలిచాడు. దేవుడి సంగమా, దేవుడి ప్రజల ఆ సమయంలో అబ్రాహాము శారాకు కుమారుడు సంతానము లేదు. మరి ఆ సమయంలో దేవుడు పిలిచినప్పుడు నిన్ను అనేకులకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసిన దేవాది దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు కట్టిన గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవములను చేత నింపబడి ఉండును. నువ్వు తవ్వలేకపోయినను తవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ చెట్లను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చినప్పుడు, దేవుని ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు దేవునికి లోబడి జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఎందుకంటే అన్నీ కలిగినప్పుడు దేవుని మర్చిపోతూ ఉంటారు. దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చినప్పుడు, దేవుడు దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు దేవునిని మరవకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దాసుల గృహం నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన యెహోవాని మరవకుండా నువ్వు జాగ్రత్త పడము. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఇంత గొప్ప స్థానంలో ఈరోజు నేను పెట్టిండొచ్చు. దేవాది దేవుడు మంచి ఉద్యోగం నీకు ఇచ్చిండొచ్చు, మంచి భార్యను, బిడ్డలని దేవుడు నీకు ఇచ్చిండొచ్చు, సమృద్ధిని నీకు ఇచ్చిండొచ్చు. దేవుని వాక్యం ఏమంటుందంటే దేవుని ఎప్పుడు కూడా మరవకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ స్థితిలో నుంచి నువ్వు వచ్చినావో ఆ స్థితిలో నుంచి దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదించాడు. ఈరోజు ఒక ఉన్నత స్థానంలో నువ్వు ఉన్నావు అంటే అది దేవుని కృప వల్లనే ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మరి ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి దాసుల గృహంలో నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన యెహోవాని మరవకుండా నువ్వు జాగ్రత్త పడము. దేవుని మరవకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మానవుని స్వభావం ఎలా ఉంటుందంటే అన్నీ పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోతాడు. అవి రాకముందుకు దేవుని సన్నిధికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు. మరి జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, మరి శరీరం అంతా కూడా బలహీనతలతో ఉన్నప్పుడు, అనేక రోగములు కలిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మరి సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటాడు. తిరిగి స్వస్థత పొందుకున్న తర్వాత, మంచి ఆరోగ్యం పొందుకున్న తర్వాత తిరిగి దేవుని సన్నిధికి రాకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు జ్ఞాప్యం చేస్తూ ఉన్నాడు, మీరు దాసి గృహంలో నుండి, మరి ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన యెహోవాని మరవకుండా నీవు జాగ్రత్త పడము. దేవుని వాక్యంని మరవకూడదు, దేవాది దేవుని మరవకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అనుదినము దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రతిరోజు మనం సజీవు లెక్కలు ఉంటున్నామంటే మన గొప్ప ఆరోగ్యం కాదు, మంచి నువ్వు ధనము ఐశ్వర్యం ఉన్నందుకు నువ్వు మరొక దినం చూడలేవు. ఇవన్నీ ఉన్నా కానీ చూడలేవు. దేవుని కృప ఉంటేనే చూడగలుగుతాం. నీ ధనం కానీ, నీ ఐశ్వర్యం కానీ నిన్ను కాపాడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ధన సంపదలు ఏది కూడా నిన్ను కాపాడదు. ప్రతిరోజు నువ్వు సజీవు లెక్కలో ఉంటున్నావంటే రాత్రికాల సమయంలో పండుకున్న తర్వాత నీ చుట్టూ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. తిరిగి నువ్వు హృదయకాలం చూసినప్పుడు ఒక వెలుగును చూడగలుగుతున్నావు. అది దేవుని కృప వల్లనే చూడగలుగుతున్నావు. దేవుని మరవకూడదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. అందుకే దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, దాసి గృహం నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన దేవాది దేవుడైన యెహోవాని మరవకుండా జాగ్రత్త పడబో. నీ రక్షణను కాపాడుకోవాలి. నీ రక్షణను కాపాడుకుంటూ నీ కుటుంబంను ముందుకు నడిపిస్తూ దేవుని సన్నిధిలో మనం చూస్తాము. ద్వితీయోపదేశకాండం ఇంతకుముందుకు ధ్యానించాము. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు నీ పిల్లలతో మాట్లాడాలి. వాక్యం అనే విత్తనం అనేది నీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఆ విత్తనాన్ని నాటుతూ, ఆ విత్తనం ఫలించే విధంగా నీ పిల్లలతో వాక్యాన్ని అనుదినము మాట్లాడుతూ దేవుని మాటలు తెలియచేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యాన్ని నీ జీవిత కాలమంతా కూడా మరవకూడదు. దేవుడు చేసిన మేళ్ళని ఎప్పుడు కూడా మరవకూడదు. దేవునిని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి హృదయకాలం లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యేసయ్య మరొక దినముని కృపచిత్త మాకు అనుగ్రహించి మనం సజీవు లెక్కలు పెట్టినందుకు వందనాలని ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదివి ఆ దినాన్ని ప్రారంభించడం ఎంతో మంచిదే. దేవుడు చేసిన మేళ్ళని ఏది కూడా మరవకూడదు.
నీ గత స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు దేవాతి దేవుడు మరి మీరు దాసులుగా ఉన్నప్పుడు ఆ దాసుల గృహం నుంచి ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని రప్పించిన దేవాది దేవుడు అనే యెహోవాని మరవకుండా జాగ్రత్త పడము. అలాగే అనేక ప్రజలు పూజించే దేవతలని కానీ, సూర్యుని కానీ, చంద్రుని కానీ, ఈ యొక్క సృష్టిని దేనిని కూడా పూజింపకూడదు. ప్రియ దేవుని దేవుని ప్రజల పైన ఆకాశంలో కానీ, కిందున్న భూమిని కానీ, భూమి కింద ఉన్న నీళ్ళని కానీ దేనిని కూడా ఆ విగ్రహం రూపంలో చేసుకొని అవిట్లని పూజింపకూడదు. సృష్టికర్త అయిన దేవాది దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని తప్ప వేరే దేవులని పూజింపకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే నువ్వు చుట్టూ ఉన్న ప్రజలు మరి వారి యొక్క దేవతలను నువ్వు వారి దగ్గరికి కూడా పోకూడదు, వారిని ఆ దేవతలను ఆరాధించొద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చూస్తున్నట్టయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 13వ వచనం, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. నీ దేవుడైన యెహోవా దేవాది దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఈరోజు సమృద్ధిగా నీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు దేవునిని మరవకుండా జాగ్రత్తగా చూసుకొనడము, అలాగే నీ దేవుడైన యెహోవాకు భయపడడము. ప్రియ దేవుని దేవుని ప్రజల దేవునికి భయపడి దేవుని చిత్తంలో అనుష్యము దేవుని కనిపెట్టుకొని నీ కుటుంబము నీవు నీ పిల్లలందరూ కలిసి దేవునిని ఆరాధించవలసిన సమయంలో మరి నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తావు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరుటన ప్రమాణము చేయవలెను. మొదట దేవునికి భయపడాలి, ఆ తర్వాత దేవునిని సేవించాలి. ఆయన పేరిటన ప్రమాణం అంటే దేవుని సన్నిధిలో ఎల్లకాలము మనం జీవించే విధంగా మనల్ని మనం సరిదిద్దుకుంటూ మనల్ని మనం దేవుని మార్గంలో నడుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు నీకు దీవించేప్పుడు అనేకులకు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటారు. ప్రియ దేవుని దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని ఎక్కడి నుంచి నడిపించాడు, మన పాత స్థితిగతులు ఏమున్నాయి, ఎలా మనల్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్నతమైన ఉద్యోగంలో మనం ఉన్నావు అంటే దేవుని ఆశీర్వాదమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. 14వ వచనం, మీరు ఇతరుల దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనుల దేవతలను సేవింపకూడదు. మీ చుట్టూ ఉన్న దేవతలను మరి ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు ప్రజల కొంతమంది వారి యొక్క అన్యుల ఆచారాలతో లేదా విగ్రహ ఆరాధనలో ఉన్నవారు మన మధ్యలో ఉన్నప్పుడు వాటిని సేవింపకూడదు, వాటి దగ్గరికి కూడా వెళ్ళకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు ఇతరుల దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనుల దేవతలను సేవింపకూడదు. ప్రియ దేవుని దేవుని ప్రజలరా, ఒకవేళ నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన దేవాది దేవుడు రోషం గల దేవాది దేవుడు. ఒకవేళ దేవుని శిక్ష తిరిగి మన మీదకి వచ్చినట్టయితే మనము నివసిస్తున్న ప్రాంతం నుంచి లేదా మనం నివసిస్తున్న దేశం నుంచి నశించబడతారు అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క అడుగుజాడలు దేవుని మార్గంలో నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు దేవుడు మనల్ని తిరిగి మరి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి ఇతరుల దేవతల వైపు ఇతరుల అన్యుల వైపు నువ్వు తిరిగినప్పుడు దేవుని యొక్క శిక్ష కూడా నీ మీదకి వస్తుంది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు. ప్రియ దేవుని దేవుని ప్రజలరా, మరి నీ మధ్యన నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు గనక నీ దేవుడైన యెహోవాకు కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశం నుండి కాక నిన్ను నశింపచేయను. ప్రియ దేవుని సంగమా, దేశంలో నుండి మరి నిన్ను కూడా నశింపచేయను అనే మాట. ఒకవేళ దేవుని యొక్క శిక్షకు పాత్రలు కావచ్చు. మనం దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడంటే నువ్వు దేవుని మార్గం నుంచి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవుడు ఉన్నత స్థానంలో నేను పెట్టినప్పుడు ఆ స్థానం నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు విగ్రహ ఆరాధన వైపు ఇతర దేవతల వైపు లోకానుసారంగా శరీరాశ నేత్రాశ జీవపు డంబములపై నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడై ఉన్నాడు. మరి దేవుని యొక్క కోపము మన మీద రగులుకుంటే మనం ఏ పాటి వారమో, రెప్పపాటిలో రాలిపోయే వారమో.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మరి అబ్రాహామును, ఇస్సాకును, యాకోబుతో ప్రమాణం చేసిన దేవాది దేవుడు మరి ప్రజలను వారి యొక్క ముందు వచ్చిన తరంలో వారి ప్రజలను మరి పాలు తేనెల ప్రదేశంలో సమస్తము ఏర్పాటు చేసి మరి సమస్తము సిద్ధపాటు చేసి మరి వారు నువ్వు కట్టని గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవములను చేత నింపబడి ఉండెను. నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటను, ఒలివ చెట్లను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, నీకు అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినప్పుడు, దేవుడు సమృద్ధి నీకు ఇచ్చినప్పుడు, నీ దేవుడైన యెహోవాను ఎప్పుడు కూడా మరొకడతో నీవు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈరోజు ఉన్నత స్థానంలో పెట్టినాడు. ఆ స్థానంలో నుంచి మరలా నువ్వు వెనుకకు తిరిగినట్టయితే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, నీ దేవుడైన యెహోవా, నీ మధ్యలో నీ దేవుడైన యెహోవాను రోషం గల దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఇంతగా నువ్వు దీవించబడి ఆశీర్వదించబడినప్పుడు, నువ్వు దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని యొక్క కోపాగ్రే నీ మీద రాకుండా జాగ్రత్త పడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి జీవించినప్పుడు నీ పితరులకు వాగ్దానం చేసిన దేవాది దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి రాబోయే తరతరాలను కూడా దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు వెనుకకి తిరిగి అన్యుల వైపు, విగ్రహారాధన వైపు వెళ్ళినప్పుడు, దేవుని యొక్క కోపాగ్రే నీ మీద రగిలినప్పుడు నువ్వు ఆ దేశం నుంచి ఉండకుండా నశింపచేయబడతావు. ఏ ప్రాంతంలో ఉన్నావు ఆ ప్రాంతంలో నుంచి దేవుడు నిన్ను అక్కడి నుంచి తీసివేస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు, మన దేవాది దేవుడు రోషం గల దేవాది దేవుడు. ఎంత కనికరము, ఎంత కృప చూపిస్తాడో దేవుడు మరి రోషం గల దేవుడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడంటే ఆయన మాట నుంచి, ఆయన అడుగు జాడల నుంచి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నత స్థానంలో పెట్టినప్పుడు, దేవుని మర్చిపోయినప్పుడు దేవుని కోపాగ్రే మన మీద రగులుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. నీ మధ్య నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్రే ఒకవేళ నీ మీద రగులుకొని ఆ దేశం నుండి కాకుండా నిన్ను నశింపచేయను. ఎక్కడైతే నువ్వు దీవించబడ్డావో అక్కడే నువ్వు నశించబడతావు. ఎందుకంటే దేవుని మాటకు లోబడకుండా దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుని యొక్క కోపాగ్ని నీ మీద రగిలిపోతుంది. నీ కుటుంబం అంతా కూడా తిరిగి ఆ దేశంలో నుండి, ఆ స్థలంలో నుంచి నువ్వు నశింపచేయబడతావు. అలాంటి దినము రాకుండా, ఆ గడియ రాకుండా దేవుడు నీ మీద కోపాగ్ని ఎందుకు వస్తుందంటే, నువ్వు దేవుని మర్చిపోయినప్పుడు, దేవుని యొక్క అడుగు చాడల నుంచి తొలగిపోయినప్పుడు, దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో పెట్టినప్పుడు, నువ్వు లోకానుసారంగా వెళ్ళినప్పుడు దేవుని యొక్క శిక్ష తిరిగి నీ మీద రగులుకున్నప్పుడు ఆ కోపాగ్ని వల్ల నువ్వు దేశం నుంచే కాదు ఈ భూమి నుంచి కూడా తూర్చివేయబడతావు. అలాంటి దినము రాకముందు, అలాంటి సమయం రాకముందు నువ్వు దేవునికి లోబడు. ఒకవేళ హృదయ కాలము నువ్వు దేవుని మార్గం నుంచి దూరమైనవేమో, దేవుని ఆశీర్వాదం పొందుకొని నువ్వు తిరిగి లోకానుసారంగా జీవిస్తున్నావేమో, హృదయ కాలము దేవుని వాక్యము నీకు ఒక హెచ్చరిక చేస్తుంది. తిరిగి నువ్వు దేవుని వైపు వచ్చినట్టయితే దేవుడు నిన్ను, నీ కుటుంబంను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తరతరాలుగా మరి దేవుడు నీ కుటుంబంను, నీ ద్వారా నీ రాబోయే జనరేషన్స్ని, రాబోయే తరాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హృదయకాలం ఒకవేళ నువ్వు తప్పిపోయినావేమో, దేవుని మార్గం నుంచి తొలగిపోయినావేమో, హృదయకాలం దేవుడు ఈ వాక్యపు నీతోనే మాట్లాడుతూ ఉంటాడు. తిరిగి నువ్వు దేవుని వైపుకి వచ్చి, యేసయ్యా నేను పాపం చేశానయ్యా, నీ నుంచి దూరం అయిపోయినాను, నా పాపాలు క్షమించు అని నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను విని క్షమించగలిగే దేవాది దేవుడు. మరి ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ లేదు. ఈ సమయంలో మనకు రక్షణ ఉన్నదే. ఆనాడు ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడింది, కానీ కొత్త నిబంధన, నూతన నిబంధన ప్రభు యేసు క్రీస్తు జననం ద్వారా ప్రతి మానవుని యొక్క పాపము కొట్టివేయబడింది. హృదయ కలము మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు
ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కానీ పాపములు అనేది వారి క్షమించబడలేదు. ఈ హృదయ కాలము మన పాపంలో క్షమించబడుతున్నాయి. మనం తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి పాపం కూడా క్షమించబడుతుంది. నీ పాపాలన్నీ కూడా యేసయ్య కల్వరి సిలువలో కొట్టివేసిட்டாడు. నువ్వు పడవలసిన శిక్షకు, నీకు పడవలసిన శిక్ష యేసయ్యనే పొందుకున్నాడు. మనం పొందవలసిన ఆశ్రమను యేసయ్యనే ఆశ్రమ పొందుకొని నీకు నాకు విడుదల దయచేశాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ లేదు, నేడు నీకు రక్షణ ఉన్నదే. ఆ రక్షణ నువ్వు తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి యేసయ్య నిన్ను కుమారుడుగా కుమార్తెగా స్వీకరించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు లేచి మరలా యేసయ్య వైపు వస్తే నీ పాపంలో క్షమించబడతాయి. మరొక నూతన జీవితాన్ని దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా, ఒకవేళ దారి తప్పిపోయి ఒకవేళ లోకాశలో ఉన్నట్టయితే హృదయ కాలము దేవుని యొక్క కోపాగ్ని నీ మీదికి రాకుండానట్టు నువ్వు జాగ్రత్త పడి దేవుని వైపును తిరిగినప్పుడు నీతో పాటు నీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి, యేసయ్య నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, ఇక మీదట నీ బిడ్డగా జీవిస్తానని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నీ పాపములను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవడం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు తిరిగి మిమ్మల్ని బలపరిచును గాక. తిరిగి దేవుడు తన కృపలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవా, నీ కొందరంలో స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి అబ్రహామును, ఇస్సాకును, యాకోబుతో ప్రమాణం చేసిన వాగ్దానాన్ని నైనా హృదయకాలం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీ కొందరంలో స్తోత్రములు నైనా ప్రభా. సమస్తము స్థిరపరిచి బలపరిచి నైనా ప్రభా మా కొరకు సిద్ధపాటు చేసిన దేవా, నీకు వందనంలో స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి నువ్వు చేసిన మేలని ఎప్పుడు కూడా మరవకుండా జీవిత కాలమంతా కూడా నైనా నేను ఆరాధిస్తూ, నేను గణపరుస్తూ, నేను మహిమపరిచే బిడ్డలుగా జీవించడానికి నీ కృప ద్వారా మాకు సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మా సేవకులను, మా సేవకురాలను వారి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశాన్ని అంతటి కూడా దీవించండి. భారతదేశం అంతా కూడా సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి నైనా ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఫెయిత్ మినిస్ట్రీ సంఘాన్ని దీవించండి, అనేక నూతన ఆత్మలను నడిపించండి. నేను ఈ వాక్యం వింటున్న బిడ్డలు కూడా వారికి కూడా మారు మనసును దయచేసి రక్షణ అనుభవంలోకి నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఈరోజు అందరిలో కూడా నీ కృపలో మనల్ని వర్ధిల్ల చేయండి నైనా ప్రభా. గడిచిన దినాలంతా కూడా నీ సేవలో పరిచర్యలో మనల్ని వాడుకొని తిరిగి మేము హైదరాబాద్ ప్రయాణం వెళ్తుండగా మేము క్షేమంగా మా గృహాలకు చేరడానికి నీ కృప ద్వారా సాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీకును నీ కుటుంబంకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.